ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయో ఏంటో. రత్తాలు వసాయి, రత్తాలు పడుతున్నావా ఏంటి? ఊపిరి ఆడుతుందంటావా? బతికే ఉంది. రత్తాలు లేక నేను షాపింగ్కి వెళ్ళాలి, ఇంటి పని చేయి. అమ్మగారు షాపింగ్ నేను కూడా వస్తాను అమ్మగారు షాపింగ్కి. నేను వెళ్తా లేవే, నువ్వు ఇంటి పని చేయి. లేదు అమ్మగారు నేను కూడా వస్తాను. కార్లో ప్లేస్ లేదే, ఎక్కడ కూర్చుంటావు? డిక్కీలో కూర్చుంటావా ఏంటి? ఎక్కడో ఒక చోట కూర్చుంటానులే అమ్మగారు. నేను తెస్తా లేవే నీకు చీర. ఇదిగోండి మీరు తెచ్చిన చీర ఎట్టాగుందో. ఏమైంది? ఆ చీరకు బోర్డర్ కూడా ఉంది కదా. మీ చీర చూడండి మిలమిలా మెరిసిపోతుంది. సరేలే, నేను తెస్తాలే, ఇంటి పని చెయ్యి. సరే అమ్మగారు. ఏనేంటి అకౌంట్లో ఇంకా అమౌంట్ వేయలేదు? ట్రింగ్ ట్రింగ్. హలో హలో మేడం, యాక్చువల్లీ చెప్పండి, నాకు కొంచెం పని ఉంది, తర్వాత చేస్తారా? అది కాదు మేడం, మేము యాక్చువల్లీ మాట్లాడుకునేది ఏంటంటే ఈ చెప్పండి. షేర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం మ్యామ్. చెప్పండి. ఈ షేర్స్ పడిపోయాయండి, సో మీరే తిరిగి 50 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అవునా? అవునండి, త్వరగా పే చేయండి. థ్యాంక్ యూ మేడం. 50 లక్షల? అయ్య బాబోయ్, ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏసయ్యా సహాయం చేయవా? అయినా నేనెందుకు బాధపడుతున్నాను? నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ధనవంతులు, సెలబ్రిటీస్, సినీ యాక్టర్స్, పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరిని ఒకసారి అడిగి చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం. పిలుద్దాం అందరిని ఒకసారి. రత్తాలు రత్తాలు, అమ్మగారు ఇలా రావే. ఏంటి అమ్మగారు? మన ఇంటికి ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళందరికి వంట చేయాలి, నువ్వే బాగా చూసుకోవాలి. సరే అమ్మగారు, నేను ఒక్కదాన్నే వాళ్ళందరికీ వంట చేయాలి అమ్మగారు. మరి ఇంకెవరు చేస్తారే? నేను చేస్తాను నీతో. సర్లే, మీరు ఎట్టాగో షాపింగ్ తీసుకెళ్ళట్లేదు కదా, నేనే చేస్తాను. అయినా ఒట్టిగా నేను చేద్దాం. అలా ఎవరో డోర్ కొట్టేస్తున్నారు. అయ్యి బాబోయ్, యేసు బాబు గారు అండి, వందనాలండి. రండి కూర్చోండి. ఆగండి అమ్మగారిని పిలుచుకొస్తా. అమ్మగారు అమ్మగారు. చెప్పే రత్తాలు. ఈ యేసుబాబు. సరేలే అమ్మగారు. హాయ్, బాగున్నావా? బాగున్నా. నేను చాలా కాలమైంది పని చూసి. నాకు అలానే ఉంది. ఇలారా, ఇలా కూర్చో, రెండో స్థానంలో కూర్చో. ఏంటి, నేను అంత దూరం నుంచి నీకోసం నా షూటింగ్స్ మొత్తం పక్కన పెట్టుకొని నీకోసం ఇంత దూరం వస్తే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే కూర్చుంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా. అబ్బా, అలా చేయకబ్బా, ఇలారా, నేను కూర్చోబెడతాగా, నీకెందుకు? యేసుబాబు గారు ఏమనుకోకపోతే పక్క స్థానంలో కూర్చుంటారా? నా ఫ్రెండ్ ఇక్కడ కూర్చుంటది. కూర్చోబ్బా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే. అమ్మగారండి అమ్మగారండి. చెప్పవే రత్తాలు. ఏంటండి మీ ఫ్రెండ్ గారు బొరోమని మెరిసిపోతుంది? వాళ్ళు హీరోయిన్స్ కదే, మేకప్ గట్రా వేసుకుంటారు, అందుకే అలా ఉంటారే రత్తాలు. అవునా అండి? అవునే. అమ్మగారిని అడిగి చూద్దాం ఏం వేసుకుంటారో ఏంటో. ఇదేంటి నా పక్కకు వచ్చి కూర్చుంటుంది ఇది? హీరోయిన్ గారు, మీరు ఇంత అందంగా ఎలా పుట్టారండి? నేను పుట్టుకతోనే అందంగా పుట్టాను. మీరు ఇంత అందంగా ఎలా పుట్టారండి? నేను పుట్టుకతోనే అందంగా పుట్టాను. ఏంటి అది నస? అవునా అండి? ఇదేంటండి పూజ రాసుకొని వచ్చారు? పూజ కాదే, నా మేకప్ మొత్తం పాడు చేసావు కాదే. ధనా ధనా, ఏమైంది? చూడు మీ పని మనిషి నా మేకప్ మొత్తం పాడు చేసింది. ఇట్లావే రత్తాలు, ఎందుకు తన దగ్గరికి వెళ్ళా? ఏంటి అమ్మగారు, మీరే చెప్పారుగా పూజ రాసుకుంటే అందంగా ఉంటారని. అది పూజ కాదే, మేకప్. అయితే మా పొయ్యిలో చాలా ఉందండి, ఫ్రీగా ఇస్తాను, రండి. ఈ పని నువ్వు చూసుకో రత్తాలు, వాళ్ళ జోలు వదిలేసాయి. పోవే ముష్టి మొహందా. సర్లే నా పని. అయ్యి బాబోయ్, సింగర్ గారా? అదేనండి సింగర్. ఏదో ఒకట్లేండి, బాగున్నారండి. అమ్మగారు పిలుచుకొస్తా, ఆగండి. అమ్మగారు అమ్మగారు
వస్తూనే ఉన్నా. అబ్బాయి ఇక్కడ ఈ మూడో స్థానంలో కూర్చో. ఏంటి నాకు 3వ స్థానమా? నీకోసం ఇవాళ రికార్డింగ్ ఉన్నా కూడా అన్నపూర్ణ స్టూడియోలో రికార్డింగ్ ఉన్నా కూడా వదిలేసి వచ్చాను. నాకు 3వ స్థానమా ఇచ్చేది? నాకు 1వ స్థానం ఇస్తేనే నేను కూర్చుంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఏం వెళ్ళొద్దే, అలా చేయకు. కేశ్ బాబు గారు ఏమనుకోకండి, ప్లీజ్ పక్క స్థానంలోకి వెళ్ళరా. కూర్చోబ్బా, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను. ఓదమ్మో సింగర్ గారి దగ్గరనే మంచి పాట పాడి మంచి పేరు తెచ్చుకుంటాను. సింగర్ గారండి, సింగర్ గారండి, చిత్రతాడు నేను కూడా మీలాగా పెద్ద సింగర్ అయిపోవాలనుకున్నానండి. ఏదో రాకపోలేక ఇంట్లో పని మనిషిని అయ్యానండి. అవునా? నేను పాటలు బాగా పాడతానండి. పాడుతారు. పాడదా ఒక పాట? పాడుతారు. నిజమే, నిజంగానే పాడుతారు. బాబోయ్, గొంతు కూడా సరి చేస్తుంది. నిజంగానే పాడేసేలా ఉంది. అల్లానే హలో బాబోయ్, ధనా ధనా, ఏమైంది? ఇలాంటి హైటెక్ పని మనిషిని పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ఏం చేశాడే రత్తాడు? ఏం చేశాను అమ్మగారు? పాట పాడాను. ఏం పాట పాడుతున్నావే? వాళ్ళంటే కోకిలా ఉంటది వాళ్ళ గొంతు, నీది కాకి గొంతులా ఉంటది. నువ్వేం మాట్లాడుతున్నావు? నాది కూడా గొంతు, నా గొంతునే పాట పాడుతున్నాను. చీపో, నువ్వు పని చూసుకోపో. అయినా నాకెందుకులే, నా పని నేను చేసుకుంటాను. అయ్య బాబు అప్పుడే మొదలు పెట్టేశారు, ఇంకెవరు వస్తున్నారో ఏంటో. అయ్య బాబు డాక్టర్ గారండి, కోటల గారండి, బాగున్నారండి? డాక్టర్ గారు కాదే, డాక్టర్ గారిని. అదేనండి డాక్టర్ గారు. పిలుచురా. అమ్మగారు, అమ్మగారు, చెప్పవే రత్తాలు. అదేనండి డాక్టర్ గారు, కోతల గారు వచ్చారండి. అదే మీ ఫ్యామిలీ డాక్టర్ గారండి. ఓ డాక్టర్ గారు వచ్చారా? మా డాక్టర్ గారి దగ్గర నా బాధలన్నీ చెప్పుకుంటానండి. చెప్పుకోవే, మన ఫ్యామిలీ డాక్టరేగా. అయినా దీన్ని నా ఫ్యామిలీలో కలిపేస్తున్నానే ఏంటో. డాక్టర్ గారు, హాయ్ డాక్టర్ గారు, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నాను. రండి డాక్టర్ గారు, ఈ 4వ ప్లేస్లో కూర్చోండి. లేదు కానా, నేను 3వ ప్లేస్లోనే కూర్చుంటాను. నాకున్న ఆపరేషన్స్ అన్ని వదిలేసి వచ్చాను. దేవుడు తర్వాత దేవుడిని అంటారు నన్ను, కాబట్టి నాకు 3వ స్థానమే కావాలి. ప్రతిసారి ఏసైని లేపుతున్నాను, ఏమనుకుంటారో ఏంటో. అయినా మన ఏసయ్యే కదా. ఏసయ్య ఏమనుకోపోతే పాకిస్తానంలోకి వెళ్ళరా. డాక్టర్ గారు మీరు రండి, 3వ స్థానంలో కూర్చోండి. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా మీతోను. డాక్టర్ గారి దగ్గర నా బాధలన్నీ చెప్పుకుంటాను. డాక్టర్ గారండి, డాక్టర్ గారండి, దళతాలు చెప్పండి. పొద్దుస్తమాను బలోమని పని చేస్తున్నానా? రాత్రి ఎంత అన్నం పెట్టుకున్నానా? తినేస్తూనే ఉన్నాను, అయినా ఆకలి వేయడం లేదండి. ఎందుకమ్మా, నేను రాసిన మెడిసిన్ చాలా మందికి పనిచేసినాయి కదా. ఏమో డాక్టర్ గారు, నాకు పని చేయలేదు. మరి కురపమ్మ గారికి పనిచేసింది, భాగ్యం గారికి పనిచేసింది. అందరూ చర్చికి వస్తున్నారు, కాళ్ళ నొప్పులు లేవు. అదేంటి మరి, మనం మా చొక్కమ్మ కాళ్ళు నేను బాగా బాధపడతాను. ఏమన్నా మంచిగా రాశానే. ఏమో డాక్టర్ గారు, నాకు మాత్రం మంచి మందులు రాయండి. రాస్తా రథాలు, సరిగా వాడలేదు నువ్వు. సరేలే అమ్మగారు, ఈసారి వాడలేదు డాక్టర్ గారు. అలాగే అమ్మగారు, అమ్మగారు, చెప్పే రత్తాలు. వాట్ అంటే ఏంటండి? నీకు చెప్పాలా? వంటలన్నీ చెయ్యి. వాట్ అంటే ఏంటండి? రత్తాలు, వాట్ అంటే ఏమిటి అనే. ఓహో అదే అండి. నేను మళ్ళీ వస్తా, ఈ లోపల వంట పనంతా చేసి ఉంచాలి. సరే అమ్మగారు. డాక్టర్ గారు, ఓ డాక్టర్ గారు, వాట్ ధనా, ఏమైంది? వాట్ కాదే, వాటర్. వాటర్ కావాలంటే నన్ను అడగండి. ఈ ఇంట్లో పని మనిషినా మా అమ్మగారు? నేనే కదా, నన్ను అడగాలి. ధనా గారు, ఏంటే మీ పని మనిషి నా బుర్రంతా తినేస్తుంది. వాటర్ అంటే వాటర్ కావాలని అడుగుతుంది మీ పని మనిషి. రత్తాలు, ఏంటి అమ్మగారు? అసలు నీకెందుకే వాళ్ళ జోలి? నా పరువు మొత్తం తీస్తాను. ఇట్లా రాను. కాదు అమ్మగారు, ఆమె వాటర్ కావాలని అడిగింది, మరి వాటర్ నేనే ఇయ్యాలి కదా. ఇంట్లో పని మనిషినా మీరా నేనా? నేనే కదా. అయ్యి బాబాయ్, రత్తాలు బుర్ర తినేస్తున్నావు. వెళ్ళి పని చూసుకోపో.
ఓయ్ డాక్టర్ గారు మీకు వాటర్ కావాలని నన్ను అడగండి, మా అమ్మగారు కాదు, నేను పని మనిషిని. సరేనా? అయినా నాకెందుకులే, నా పని నేను చేసుకుంటాను. అబ్బో మొదలు పెట్టేశారా? ఇంకెవరు వస్తున్నారో ఏంటో పోలే మన బాధేస్తున్నారు. ఎవరు వచ్చారో ఏంటో. అయ్యి బాబు ఎమ్మెల్యే గారు దండాలండి. నమస్కారం అమ్మా. బాగున్నారండి? బాగున్నానమ్మా. రండి. మీ అందరికీ వందనాలు. మరి మీ ఓట్లన్నీ మా పార్టీకే వేయండి. ఎవరు మా పార్టీకే వేయాలి మీ ఓట్లన్నీ. ఎవరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఎవరు వేయద్దమ్మా ఏమి ఓట్లు, ఏం మాటలు ఎవరు నమ్మొద్దు. ఏమో చేస్తున్నాను అని ఏమీ చేయలేదు కాబట్టి ఏ మాటలు ఎవరు నమ్మొద్దండి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? చేశాను కదా. ఏం చేశారండి? 6 గ్యారంటీలు చేస్తానన్నా. ఆ. 3 చేశాను. ఆ. 3 చేస్తాను. ఇంకెప్పుడు చేస్తావు? ఇప్పుడు అంటే పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. అవి కూడా అయిపోయాక తుర్రుమని ఎగిరిపోతుంది. మేము ఎవరు అడగాలండి? చేస్తానమ్మా. ఎప్పుడు చేస్తారండి? చేస్తా అంటారు. ఎప్పుడు చేస్తారు? ఓట్లన్నీ మా పార్టీకే వేయాలి, మర్చిపోవద్దు. ఎవరు వేయద్దమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. రండి ఎమ్మెల్యే గారు, ఈ 5th ప్లేస్లో కూర్చోండి, 4th ప్లేస్లో కూర్చోండి. వాట్ ధనా, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళినా నాకే ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. అలాంటిది నువ్వేంటి 5th ప్లేస్ లో కూర్చోమన్నావు? అది కూడా ఆయన ఎవరో పక్కన కూర్చున్నావు అంటే ఏంటి? నేను వెళ్ళిపోతా. అయ్యో ఎమ్మెల్యే గారు అలా చేయకండి, మీతో చాలా పని ఉంది. రండి. మహేష్ బాబు గారు ఏమనుకోకండి, ప్లీజ్ స్థానంలో కూర్చోరా. ఎమ్మెల్యే గారు కూర్చోండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మా పార్టీయే. వేయద్దమ్మా. ఆగండి వచ్చేసిన ఓ బాధే మాకండి, పని ఏం కాలేదు, అప్పుడే మొత్తం అందరు కలిసి. అయ్యి బాబు మీరా అదేంటే శుభమాని వస్తే అంతా మంచి జరగని వస్తే ఎదురొచ్చి తుమ్మేస్తున్నావేంటి? పెళ్లి పనులన్నీ అయిపోయాయా? చీరలు తెచ్చేసారా? వచ్చారండి, కావాలండి మీకు? ఎవరే రత్తాలు అక్కడ గొడవ పడుతున్నావు? అదేనండి, ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటది. మీ చీరలే కట్టుకోవడం మన ఇంట్లోనే పడి తిండితే ఆవిడ వచ్చారండి. తను మా చెల్లె, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వే రత్తాలు. మీ చెల్లె ఇల్లు వాకి లేదేంటి, ఎప్పుడు మన కొంపలోనే ఉండిద్ది. తను మా ఫ్యామిలీనే, కొంచెం మా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వే చెల్లి రత్తాలు. సరే అమ్మగారు. చెల్లి బాగున్నావా? బాగున్నక్క బాగున్నా. ఏంటే ఇప్పుడు వచ్చావు? అందరూ వచ్చేసారు కదా, ఎప్పుడు రావాలి కదా. అయినా కరెక్ట్ టైంకే వచ్చావులే. రా ఇక్కడ కూర్చో, మళ్ళీ నేను నీతో మాట్లాడతా, నాకు ఇంట్లో పని ఉంది. అక్క ఇక్కడ ఎవరు కూర్చున్నారే? నాకేం వినపడట్లేదు, ఎక్కడ వచ్చాడు కూర్చో. అండి నేను చాలా దూరం నుండి వచ్చాను, చాలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కొంచెం ఎవరా కూర్చుంటా. అమ్మగారు ఏంటి రత్తాలు? నాకు డౌట్ అండి, అడగనా? అడిగే రత్తాలు. కాదండి, మీకు ఇల్లు వాకి లేదేంటి? నీకేంటి? నా అక్క నా ఇష్టం. అవునా అండి? అవును. ఎప్పుడు మా పక్కనే ఉడి తింటారుగా, అందుకే అడిగిరాడు. మా అక్క బాగా పెడుతుంది అక్కడ, బాగా చాలా లావైపోయావు. ఏంటి ఇప్పుడు నీ కళ్ళు నా మీద పడ్డా? ఎప్పుడు పడి నా మీద పడి ఏడుస్తూ నీకేం పని లేదు, నీ పని నువ్వు చూసుకోపో. రత్తాలు అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసారు అమ్మగారు, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేదే రత్తాలు. సరే అమ్మగారు. అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటంటే ఈ సంవత్సరం మాకు వ్యాపారంలో చాలా నష్టం వచ్చిందబ్బా. నా కూతురు పెళ్లి ఫిక్స్ చేశాను. మీకు నేను చాలాసార్లు డబ్బు సహాయం చేస్తున్నాను. ఈ ఆపద సమయంలో మీరు నాకు తోడా ఉంటారని పిలిపించాను అన్నమాట. ధనా, అమ్మా ధనా. ఆగండి ఏసయ్య, మీతో తర్వాత మాట్లాడతాను. అమ్మా ధనా. విసిగించకండి ఏసయ్య, నా ఫ్రెండ్స్తో మాట్లాడి మీతో మాట్లాడతానని చెప్పాను కదా. అబ్బా హీరోయిన్, నువ్వు నా చిన్ననాటి ఫ్రెండ్. మా వ్యాపారంలో నష్టం వచ్చి నా కూతురు పెళ్లి ఆగిపోయే పరిస్థితిలో ఉంది.
ఈ ఆపద సమయంలో నువ్వు నాకు కొంచెం సహాయం చేయాలి. నీ షూటింగ్ సమయంలో నేను చాలాసార్లు చాలా డబ్బు సహాయం చేశాను కదా, ఈ సమయంలో నన్ను గట్టెక్కించగలవా? అయ్యో సారీ ధన, ముందుగానే చెప్తే నీకు అమౌంట్ అరేంజ్ చేసేదాన్ని. నా దగ్గర ఉన్న మనీ మొత్తం నా షూటింగ్స్ పెట్టేశాను. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఏమీ లేవు. పెళ్ళికి ఖచ్చితంగా పిలువే, సరేనా? సారీ ధన. అయ్యో హీరోయిన్ గారు సహాయం చేస్తారు అనుకుంటే హీరోయిన్ గారు వెళ్ళిపోయారు. సింగర్ గారు, మీ సింగింగ్ రికార్డింగ్స్కి నేను చాలా మనీ సహాయం చేశాను. ప్రస్తుతం అయితే నా చేతిలో చిల్లిగవ్వలేదు, వ్యాపారంలో నష్టం వచ్చింది. మీరు నాకేమైనా సహాయం చేయగలరా? సారీ ధనా, నా మనీ అంతా 2 పాటలకు రికార్డింగ్లో ఖర్చు పెట్టాను. నా యొక్క చిల్లి గవ్వ కూడా లేదు. నెక్స్ట్ టైం హెల్ప్ చేస్తానా? సారీ, పెళ్ళికి తప్పకుండా పిలువు, వచ్చేస్తాను. అయ్యో సింగర్ గారు కూడా హెల్ప్ చేయలేకపోయారే. డాక్టర్ గారు, మీరు మా ఫ్యామిలీ డాక్టరు. మీ మెడికల్ క్యాంప్స్కి నేను చాలాసార్లు మనీ సహాయం చేశాను. ఈ ఆపద సమయంలో మీరు నాకు సహాయం చేయగలరా? అయ్యో సారీ ధన, నేను వేరే కొత్త హాస్పిటల్ పడుతున్నాను. నువ్వు నాకు చాలాసార్లు సహాయం చేసావు, కానీ ఇప్పుడు నేను ఇవ్వలేకపోతున్నాను. సారీ ధన, ఏమనుకోవద్దు. పెళ్ళికి తప్పనిసరిగా వస్తాను. సరే డాక్టర్ గారు. డాక్టర్ గారు కూడా హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతున్నారే. ఎమ్మెల్యే గారు, మీ పార్టీకి చందాల రూపంలో లక్షలు డొనేట్ చేశాను. ఈ ఆపద సమయంలో మీరు నన్ను ఆదుకోగలరా? నీకు తెలియదు ఏముంది దన్న, నా పార్లమెంట్ ఎలక్షన్లోనే డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలా డబ్బు అవసరం అవుతుంది. అదీ కాక మా ప్రకాష్ మావయ్యని ప్రెసిడెంట్కి నిలబెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడేమో పంపులు వదులుతున్న మావయ్య, పంపులు వదిలే స్థాయి నుంచి ప్రెసిడెంట్ లెవెల్ తీసుకురావాలి. అలాంటప్పుడు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది చెప్పు. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఏమీ లేవు. కాబట్టి పెళ్ళికి తప్పకుండా పిలువు. నేను మా ప్రకాష్ మావయ్య ఇద్దరం కలిసి వస్తాం పెళ్ళికి. అయ్యో ఎమ్మెల్యే గారి సహాయం ఉంటుంది. చెల్లి, నువ్వు నా తోడబుట్టిందానివే, ఈ ఆపద సమయంలో సహాయం చేయొచ్చు కదే నువ్వైనా. లేదక్క, మొన్నే పిల్లలు ఫీజు కట్టేశాను, కొత్త ఇల్లు కొన్నాను. నా దగ్గర లేవక్క. అక్క చీలగడ్డ పిల్లలే, కంపల్సరీగా వస్తాను. సరేలే చెల్లి. అయ్యో అందరికీ సహాయం చేశానే, నాకు ఈ సమయంలో సహాయం చేసేవాళ్ళు లేరా? యేసయ్యా, మనుషులు నమ్ముకున్నానే కానీ ఒక్కళ్ళు కూడా సహాయం చేయలేదు. ఈ ఆపద సమయంలో నన్ను గట్టెక్కించేది ఎవరు? రథాలు ఎవరు లేరే ఏంటి? అందరూ వెళ్ళిపోయారా అమ్మగారు? అందరూ వెళ్ళిపోయారే రథాలు. ఏంటమ్మగారు ఎట్టున్నారు? ఏంటైంది? అదేనే మన చిన్నమ్మ గారి పెళ్లి ఫిక్స్ అయింది కదా, అయింది. వాళ్ళందరినీ పిలిచి సహాయం చేయమని అడిగానే, మా వ్యాపారంలో నష్టం వచ్చి. అవునా? ఒక్కళ్ళు కూడా సహాయం చేయకుండా వెళ్ళిపోయారే రత్తాలు. అవునా అమ్మగారు? అవునే రత్తాలు. ఈ సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదే రత్తాలు. కాదమ్మగారు, నా కూతురు పెళ్లి కూడా ఇట్లానే జరిగితే నేను ఎవరిని అడగలేదు అమ్మగారు. ఎవరిని సాయం చేయమని అడగలేదు అమ్మగారు. మోకాలు వేసి ప్రార్థన చేసుకున్నాను అమ్మగారు. మా అమ్మాయి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో చూశారు కదా అమ్మగారు. అవునే రత్తాలు, చూశాను. మీరు కూడా ఇప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేయండి అమ్మగారు. చిన్నమ్మగారి పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. సరేరా రత్తాలు, ప్రార్థన చేసుకుంటే సహాయం అందిద్దంటావా? అందిద్ది అమ్మగారు. కానీ ముందు ఎవరు వచ్చారు అమ్మగారు? యేసుబాబు గారు కదా. యేసుబాబు గారు వచ్చారు. మీరు పట్టించుకున్న అమ్మగారు పట్టించుకోలేదు. ఆయన పక్కన పెట్టేశారు. అవునే రత్తాలు, అందరితో మాట్లాడేటప్పుడు యేసుబాబు గారు ధనమ్మా అని పిలిచారే, నేనే కసురుకున్నానే రత్తాలు. ఇప్పుడు కోపం రాదంటావా రత్తాలు? రాదమ్మగారు, ఏసైకి కోపం రానే రాదమ్మగారు. అందరూ వదిలేసిన ఏసై మనం ఎప్పటికీ వదలడు అమ్మగారు. మనతోనే ఉంటాడు. మనం ఏదడిగినా చేస్తాడు అమ్మగారు. సరే రత్తాలు, నేను ప్రార్థన చేసుకుంటాను. సరే అమ్మగారు, నేను బయట ఉంటాను. సరేనే. ఏసయ్యా, మా ఇంటికి ముందుగా నువ్వే వచ్చావు, కానీ నిన్ను పట్టించుకోలేదు ఏసయ్యా. ఉండు, నువ్వు ధనాధనాన్ని పిలిచినా కానీ ఉండండి ఏసయ్యా అని నిన్ను కసురుకున్నాను ఏసయ్యా. అందరినీ నమ్ముకున్నాను కానీ నిన్ను మర్చిపోయాను ఏసయ్యా. ఈ ఆపద సమయంలో నువ్వు నాకు సహాయం చేయవా ఏసయ్యా? ఒక్కసారి మా ఇంటికి రావా ఏసయ్యా? ధనా, అమ్మా ధనా. ఏసయ్యా, చెప్పండి ఏసయ్యా. అమ్మా భయపడకమ్మా, నేనున్నాను.
అమ్మా నీ బిడ్డ పెళ్లిని నేనే ఘనంగా జరిపిస్తాను. నిన్ను ఆశ్రయించు వారికి నేను సమీపంగా ఉంటాను. నీ పక్షంగా నేనే మేలు చేయబోతున్నానమ్మా. నిన్ను విడువక ఎడబాయక నీకు తోడుగా ఉంటాను. నీ కొరకు ప్రాణమే పెట్టాను. ఈ చిన్న సహాయం చేయలేనా అమ్మా? ఇక మీద మనుషుల మీద ఆధారపడకుండా నీ కొరకు ప్రాణం పెట్టిన నా మీద ఆధారపడను తల్లి. నేను ఎల్లప్పుడూ నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఎస్ఐ, థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ. అమ్మయ్య, మనసు ఎంత బాగుందో ఏంటో, ఎంతో ధైర్యం వచ్చినట్టుంది. రత్తాలు రత్తాలు, హలో ఎవరండి? హలో, సారీ మేడం, ఇందాక ఎం ధనాకి కాల్ చేయబోయి ఎం ధనాకి కాల్ చేశాము. మీకు గుడ్ న్యూస్ అండి, మీ షేర్స్ ఏమీ పడిపోలేదు. మీ షేర్స్ 4 ఇంతలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు మీ షేర్స్ వాల్యూ వచ్చేసి 8 crores మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మయ్య, మనసు చాలా కుదిరిపడింది. రత్తాలు రత్తాలు, అమ్మగారు. ఇలా రావే, ఇలా కూర్చో. నేనా అమ్మగారు మీ పక్కన? అవునే, కూర్చో. ఏంటి అమ్మగారు మీ ముఖం దీపం ముట్టిలా వెలిగిపోతుంది? చాలా సంతోషంగా ఉన్నానే రత్తాలు. ఏంటి అమ్మగారు? నువ్వు ఏసైకి ప్రార్థన చేయమన్నావు కదే. అవును. చేశానే రత్తాలు. ఏసై నాతో మాట్లాడాడు కూడా. అవునా అమ్మగారు? అవునే, చిన్నమ్మగారి పెళ్లి ఘనంగా చేస్తానని కూడా చెప్పారే రత్తాలు. చూసారు అమ్మగారు, నేను చెప్పానుగా ఏసై ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప కార్యం చేశాడో. చూశారు కదా అమ్మగారు? అవునే రత్తాలు, నువ్వు చెప్పింది నిజమేనే రత్తాలు. ఏసైనా మనుషులు నమ్ముకొని మోసపోయాను, ఏసైనా నమ్ముకొని సహాయం పొందాను. మనం కూడా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి రత్తాలు. సరే అమ్మగారు. నువ్వు కూడా అటు ఇటు కాకుండా పరిపూర్ణంగా దేవులో ఎదగాలి రత్తాలు. నేను కూడా నీతోనే ఉంటాను. సరే అమ్మగారు.